భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:26. 25 జూన్ 2026. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. సెన్సెక్స్, నిఫ్టీ గరిష్టాల నుండి 700 పాయింట్లు పడి స్థిరంగా ముగిశాయి. సెన్సెక్స్ 109 పాయింట్లు లాభంతో 77,100 వద్ద ముగిసింది. కానీ ఇంట్రాడే గరిష్టం 77,803 నుండి 703 పాయింట్లు పడింది. నిఫ్టీ 50.14% లాభంతో 24,056 వద్ద స్థిరపడింది. రోజు గరిష్టం నుండి 240 పాయింట్లు తగ్గింది. మారుతి 3.75%, ఎం మరియు ఎం 3.84% లాభంతో నిఫ్టీ అగ్ర విజేతలుగా నిలిచాయి. మారుతి సుజుకి 3.75% లాభంతో 13,745 రూపాయలకు చేరి నిఫ్టీ గెలుపొందిన వారిలో అగ్రస్థానంలో ఉంది. ఎం మరియు ఎం 3.84% లాభంతో 3,182 రూపాయలు మరియు 20 పైసలకు చేరింది. ఐసిఐసిఐ బ్యాంక్ 1.01% లాభంతో 1,387 రూపాయలు మరియు 50 పైసలకు. ఎస్బీఐ 1.04% లాభంతో 1,045 రూపాయలు మరియు 40 పైసలకు చేరాయి. ఇట్ స్టాక్స్ మార్కెట్లను లాగాయి. ఇన్ఫోసిస్ 1.46%, టెక్ మహీంద్రా 1.68% పడ్డాయి. ఇట్ రంగంలో విస్తృత అమ్మకాలు చోటు చేసుకున్నాయి. టెక్ మహీంద్రా 1.68% పడి 1,437 రూపాయలు మరియు 10 పైసలకు. ఇన్ఫోసిస్ 1.46% తగ్గి 1,041 రూపాయలు మరియు 20 పైసలకు చేరాయి. హెచ్సిఎల్ టెక్ 1.19% పడి 1,100 రూపాయలు మరియు 70 పైసలకు. టీసీఎస్ 0.68% తగ్గి 2,094 రూపాయలు మరియు 70 పైసలకు చేరింది. చమురు పతనంతో రూపాయి బలపడింది. యుఎస్డిఐఎన్ఆర్ 94.39కు తగ్గింది. యుఎస్డిఐఎన్ఆర్ 0.83% తగ్గి 94.39కు చేరడంతో భారత రూపాయి బలపడింది. క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుదల మరియు విదేశీ నిధుల ప్రవాహం దీనికి తోడ్పడింది. బ్రెంట్ క్రూడ్ 0.80% పడి బ్యారెల్కు $69 మరియు 78 సెంట్లకు చేరింది. భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయి. గోయల్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ భారత్ మరియు అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి చాలా దగ్గరగా ఉన్నాయని పేర్కొన్నారు. భారత్ కీలక ఎగుమతి రంగాలకు ప్రాధాన్య మార్కెట్ ప్రవేశాన్ని కోరుతోంది. ఈ ఒప్పందం వాణిజ్య ప్రవాహాలను గణనీయంగా ప్రభావితం చేయవచ్చు. జేపీ మోర్గాన్ ఏఐ స్కోర్ కార్డ్ భారత్ను వాగ్దానంలో ఉన్నతంగా, అమలులో తక్కువగా స్థానం కల్పించింది. 4 గ్లోబల్ సూచికలలో ఏఐ సంసిద్ధతను ట్రాక్ చేసే జేపీ మోర్గాన్ నివేదిక భారత్ను సామర్థ్యంలో అధికంగా స్థానం కల్పించింది, కానీ అమలులో గణనీయమైన లోపాలను ఎత్తిచూపింది. ఈ నిర్ధారణలు ఏఐ స్వీకరణపై పెరుగుతున్న గ్లోబల్ చర్చల మధ్య వచ్చాయి. 9 నగరాల్లో ఏప్రిల్, జూన్లో భారత గృహ అమ్మకాలు 19% పెరిగాయి. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితుల మధ్యన 2026 ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో 9 ప్రధాన నగరాల్లో భారత గృహ అమ్మకాలు సంవత్సరానికి 19% పెరిగాయి. బలమైన నివాస డిమాండ్ వినియోగదారుల విశ్వాసాన్ని సూచిస్తుంది. అల్ట్రాటెక్ 0.52% లాభంతో 11,489 రూపాయలకు చేరింది. 70,000 కోట్ల రూపాయలు విధానంతో భారత షిప్బిల్డింగ్ బూమ్ గ్లోబల్ దిగ్గజాలను ఆకర్షిస్తోంది. 70,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ విధాన ప్యాకేజీతో భారత షిప్బిల్డింగ్ రంగం ప్రధాన గ్లోబల్ ఆటగాళ్లను ఆకర్షిస్తోంది. దేశీయ యార్డులు గణనీయమైన ఎగుమతి ఆర్డర్లు సురక్షితం చేసుకున్నాయని షిప్పింగ్ కార్యదర్శి తెలిపారు. ఈ చొరవ భారత్ను గ్లోబల్ షిప్బిల్డింగ్ హబ్గా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2,00,000 కోటి రుణ పథకంలో రాష్ట్రాలను క్యాపెక్స్పై దృష్టి పెట్టాలని కేంద్రం కోరింది. ఆర్థిక వ్యవహారాల విభాగం రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఎస్ఏఎస్సీఐ పథకం కింద తమ ప్రతిపాదనలను కేంద్రీకృత మూలధన వ్యయ ప్రాజెక్టులకు పరిమితం చేయాలని ఆదేశించింది. 2,00,000 కోటి రుణ సదుపాయాన్ని మౌలిక సదుపాయాలలో వినియోగించాలని కేంద్రం కోరుతోంది. బంగారం 4,000 రూపాయలు పైన నిలిచింది. ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ నిఫ్టీలో అధిక నష్టకారులుగా ఉన్నాయి. గ్లోబల్ అనిశ్చితి మధ్య బంగారం 0.28% లాభంతో 4,001 రూపాయలు మరియు 30 పైసలకు చేరి కీలక 4,000 రూపాయలు స్థాయికి పైన నిలిచింది. నష్టాల వైపు ఓఎన్జీసీ 2.87% పడి 233 రూపాయలు మరియు 10 పైసలకు. పవర్ గ్రిడ్ 2.41% తగ్గి 283 రూపాయలు మరియు 90 పైసలకు. భారతి ఎయిర్టెల్ 1.42% తగ్గి 1,850 రూపాయలు మరియు 70 పైసలకు చేరాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,100.47 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.14%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 109 పీటీఎస్. రిలయన్స్ 1318.10 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.34%. టీసీఎస్ 2,094.70 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.68%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 796.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.39%.
ఇన్ఫోసిస్ 1041.20 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.46%, ఎస్బీఐ 1045.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.04%, ఐసిఐసిఐ బ్యాంక్ 1387.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.01%. అత్యధిక లాభం ఎస్బీఐ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.04%. అత్యధిక నష్టం ఇన్ఫోసిస్ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.46%. బంగారు ధర లైవ్ అప్డేట్ బంగారం 4001.30 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.28% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,21,431 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0.28% పెరిగింది. మునుపటి ముగింపు $3,990 మరియు 30 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్ WTI క్రూడ్ ఆయిల్ 69.78 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.80% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.80% తగ్గింది. మునుపటి ముగింపు $70 మరియు 34 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు $94.39 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.83% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.83% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 18 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.